ఈ సింహరాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చును. చేస్తున్న పనులపై ఫోకస్ అనేది పెరుగుతుంది. అలాగే ఈ స్థల మార్పు అనేది మీకు కొంచెం పాజిటివిటీని తెస్తుందని చెప్పవచ్చును. గతంలో స్థల మార్పు అయినా సరే, ఇప్పుడు మార్పు చెందాలి అనుకున్నా సరే, ఈ రీసెంట్గా ఈ స్థల మార్పు అనేది ఏదైనా జరిగితే అది మీకు పాజిటివ్ ఇంపాక్ట్ని చూపిస్తుంది భవిష్యత్తులో అని గమనించగలరు. అలాగే చేస్తున్న పనుల్లో సానుకూలత అనేది ఉంటుంది. గతం కంటే బెటర్మెంట్ ఉంటుంది. కాకపోతే మీకు చాలా ఫోకస్ అనేది అవసరము. ఈ శని ప్రభావం అనేది జనరల్గా ప్రతి పనిలో ఆలస్యాలను కలిగేలా చేస్తుంది. ఆటంకాలను ఎక్కువగా కలిగిస్తుందని గమనించండి. శని అనే గ్రహము ఒక టీచర్, ఒక ఉపాధ్యాయుడు. ఆయన పనిష్మెంట్ ఇవ్వటంలో చాలా పర్ఫెక్ట్గా, యాక్యురేట్గా ఉంటాడు. మిమ్మల్ని ప్రతి నిమిషము గమనిస్తూ ఉంటాడని గ్రహించండి. ఈ సమయంలో మీరు ఎంత ప్రోయాక్టివ్గా, ఎంత ప్లాన్డ్గా, ఎంత ప్రీడిటర్మైన్డ్గా ఉంటారో మీకు అంత అనుకూలమైన ఫలితాలు దక్కుతాయి. ఆర్థికపరమైన చిక్కులు ఉండే అవకాశం ఉంది. తగు విధమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళండి. ఖర్చులను తగ్గించుకోండి. ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయకండి. నలుగురిలో కలిసి ఉండండి. ధ్యానము, మెడిటేషన్ అనేది మీకు చాలా అవసరము కాదనను. కాకపోతే కొంతవరకు దానికి సమయం కేటాయించినా కూడా మిగిలిన సమయాల్లో వీలైనంతగా సోషల్గా ఉండే ప్రయత్నం చేయండి. విద్యార్థులైన ఈ రాశి జాతకులు ఈ వారము చక్కగా చదువుతారని చెప్పవచ్చును. ఫోకస్డ్గా ఉంటారు. అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు ఈ వారము అప్స్కిల్ అవ్వాలి. అలాగే వ్యాపారంలో ఉన్నవారు ఆచితూచి అడుగులు వేయండి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు ఏమైనా ఉంటే వాటికి కొంచెం దూరంగా ఉండండి. అలాగే ఏమైనా కొత్త పనులు తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారము సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును. ఈ సింహరాశి జాతకులు ఈ వారము ప్రతి నిత్యము సూర్యారాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. అలాగే కాలభైరవ అష్టకం చదవటం వీరికి ప్రముఖంగా సూచించటమైనది. ఈ రెండు ప్రతి నిత్యము పాటించండి. సత్ఫలితాలు కలిగే అవకాశాలు, పొందే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.